దేవునికి యేసయ్యకు తీర్పు తీర్చడానికి కోసం కూర్చున్న సమూహాలతో వెళ్ళి కూర్చుంటున్నాడు. చలి కాచుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చలి కాచుకుంటున్నాడు. ఉండకూడనే చోట వెళ్ళి కూర్చుంటున్నాడు. శత్రువులతో కలిసి కూర్చుంటున్నాడు. ఒకడేమో యేసయ్యని శత్రువులకు అప్పచెప్పి అడ్రస్ లేకుండా పోయాడు. రెండో వాడు శత్రుల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. డైలాగులేమో భారీ భారీ డైలాగులు, జేబులో కత్తి పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఏంటండి, ఎవరి చెవులు దొరుకుతాయి? చేపలు కోసి అలవాటు కదండి, చేపలు పట్టేవాళ్ళు కదండి. చేపలు కోసి అలవాటు కాబట్టి ఇక చెవులు కోసేసాడు అనమాట. ఇవన్నీ ఓకే, బాగానే ఉంది. కానీ ఆయన ఎవరో నాకు తెలీదు, ఓయా నాకు తెలియదురా బాబు అని మీరు ఎవరినైనా నన్ను విసిగిస్తారు. నీవే కదా చెవులు కోసింది, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు అని శపించాడు, కాదన్నాడు, ఆనబెట్టాడు, ప్రమాణాలు చేసి ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పాడు. కోడి కోసిద్దండి ప్రియులరా, బైబిల్ సెలవిస్తే యేసయ్య అప్పుడు ఆయన వైపు అలా చూశాడు. అంతే, ఒకసారి అలాగే చూశాడండి యేసయ్య ఆయన వైపు, అంతేనండి. అట చాటుకి వెళ్ళిపోయి పశ్చాత్తాపడి ఎలుగెత్తి ఏడ్చి ప్రియులరా తన లైఫ్ని మార్చుకున్నాడు. దేవుడు కొన్నిసార్లు మనకు ఒక అవకాశం ఇస్తాడు. ఎందుకు? ఆయన నీడలోనికి మనం వస్తే మనల్ని మెరుగుపెడతాడు. మోషే ఉన్నాడండి, మహాకోపం మోషే గారికి. ఎంత కోపం అంటే కనీసం మాట్లాడుతున్నారు కదండి, మాట్లాడుతుండగానే అంత కొట్టి చంపేశాడండి ఒక మనిషిని కొట్టి చంపేశాడు. అంత కోపం ఏంటండి? మనుషుల్ని చంపేంత కోపం ఏంటి అసలు? ఎక్కడో ఏదో సమయం జరుగుతుంది, సరే మాట్లాడి చెప్పు. నేను చిన్నపిల్లోడువా నీవు? నీ వయసు ఎంత? అప్పటికి దాదాపుగా 40 ఏళ్ళు వచ్చింది నీకు వయసు. ఆ వయసులో అంత కోపం ఎందుకంటే అసలు? కొట్టి చంపేసి ఇసుకలో పాతి పెట్టేసి వెళ్ళిపోయాడు. అసలు కనీసం రే మనిషిని ఇటు పాతి పెట్టామే, పాతి పెట్టినాడు మరి ఇసుకలో పాతి పెట్టేశాడంట. అక్కడ ఒక సమాధి కట్టింది లేదు, ఒక సమాధి కట్టింది లేదు. ఏంటంటే 3వ రోజు అండ్ 11వ రోజు 22వ రోజు ఈ కార్యక్రమాలు ఏమి లేవు. పాప ఆయన చచ్చినోడికి అక్కడే ఇసుకలో పాతి పెట్టేసి వెళ్ళిపోయాడు. అంత కోపిష్ఠుడు. అందుకే దేవుడు ఈ కోపిష్ఠుడి చేతికి దేశాన్ని ఇస్తే, ఈ కోపిష్ఠుడి చేతికి ప్రజల్ని ఇస్తే రోజుకొకరిని కొట్టి చంపేస్తాడు. ఎవరు మాట వినలేదా వాళ్ళని కొట్టి చంపేస్తాడు. అంతేకా, అందుకే ఇట్లయితే కుదరదు. ఈ బాణం పనికిరాదు, ఈ ఆయుధం పనికిరాదు. ఇట్లా ఉంటే ఎట్లా? ఈ ఆయుధం ఎలా పనికి వస్తుంది? అందుకే 40 సంవత్సరాలు తీసుకెళ్ళిపోయాడండి. మనం అనుకుంటాం చూడండి, అక్కడ ఐగుప్తులో దేవుడు 2 దెబ్బలు కొట్టి కాళ్ళ చేతులు ఇరుచుంటే ఐగుప్తుల వాల్యూ ఉండదు మోషేకి. రేపు మరలా ఆయన రావాలి, అక్కడ విలువగా ఉండాలి, ఆయనకు ఒక విలువ ఉండాలి, అక్కడ ఘనత ఉండాలి. కాబట్టి అక్కడే ఆయన అవమానపరచడానికి ఇష్టపడకుండా దేవుడు 40 సంవత్సరాలు తీసుకెళ్ళిపోయాడు. అక్కడ గొర్రెలను అప్పచెప్పి గొర్రెల వెంట తిరగమన్నాడు. గుర్రాల మీద తిరిగినవాడు ఇప్పుడు గొర్రెల వెంట తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయుధాలు చేత పట్టుకుని ఆయుధాలని ప్రయోగించిన వాడు ఇప్పుడు దుడ్డుకర్రని దండం పట్టుకుని తిరగవలసిన పరిస్థితి వచ్చింది. గొప్ప గొప్ప పెద్ద ఇంజనీర్ అనమాట, పెద్ద సకల విద్యను అభ్యసించిన గొప్ప గనుడు మోషే గారు. ఆయన తీసుకెళ్ళి గొర్రెల వెంట తిప్పి, గొర్రెల వెనకలు తిప్పి సాత్వికమైన మనసును దయచేసి ఆ తర్వాత దేవుడు తీసుకొచ్చి సేవను ఆయనకు అప్పచెప్పాడు. దేవుడు అంటాడండి, భూమిలో ఉన్న వారందరిలో మోషే సాత్వికుడు. చప్పట్లు కొడుతూ దేవుని నా మనస్సుద్ధం గట్టిగా ఈ ఇన్స్ట్రుమెంట్ని లేకపోతే ఈ ఆయుధాన్ని ఏంటండి, ఈ ఆయుధాన్ని లేకపోతే ఈ వెపన్ని దేవుడు మెరుగుపెట్టాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన నీడలోనికి ఎవరెవరైతే వస్తారో వాళ్ళని దేవుడు మెరుగు పెడతాడు. చూడండి, మీరు ఒక ఆయుధాన్ని మెరుగు పెట్టడానికి పెద్ద మెటల్స్ అవసరం లేదు, ఆయుధాలు అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే కటింగ్ మిషను, మీరు ఒక వస్తువుకి మెరుగు దిద్దాలనుకోండి, దానికి పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అంతా అవసరం లేదు. ఏది కటింగ్ మిషన్ అనో లేకపోతే వెల్డింగ్ మిషన్ అనో ఇలాంటివి ఏమీ వద్దు. ఒక వస్తువు తుప్పు పట్టిపోయింది, దాన్ని మెరుగు దిద్దాలంటే దానికి సింపుల్గా కొంత ఒక పేపర్ లాంటిది ఉంటుంది, అది తీసుకొని గట్టిగా రఫ్గా ఉన్న పేపర్ని రఫ్ చేసి ఆ తర్వాత వాటర్తో దాన్ని కడిగి ఆ తర్వాత దాన్ని ఆయిలింగ్ చేసి చాలా సింపుల్ వర్క్ అనమాట. ప్రియులరా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయా సందర్భాలు తుప్పుపట్టిన జీవితాలు, తుప్పుపట్టిపోయి ఎడడి పాడైపోతుండే చెడిపోతుండే దేవుడు వాక్యం అనే ఉదక స్నానంతో మనం కడుగుతాడు. స్తోత్రం చెప్పడానికి గట్టిగా పరిశుద్ధాత్మని నూనెతో మనల్ని అభిషేకించి
ప్రియులారా, తుప్పు బట్టి దేనికి పనికి రాకుండా పోయిన మనల్ని ఆయన నీడలోనికి వచ్చినప్పుడు మెరుగు పెట్టిన అంబుగా చేసి అంబులో 10లో మనల్ని ప్రభు దాచిపెడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ప్రశస్త రాత్రి ఆయన నీడలోనికి రమ్మని ప్రభు పిలుస్తాడు. ఇంకొక చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను, సమయం అయిపోయింది. చిన్న మాట, ఆ పైన గుహలో దావీదు సౌలు యొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన కీర్తన ఇది. సౌలు తరుముకుంటున్నాడండి, సౌలు దగ్గర నుండి పారిపోతున్నప్పుడు రాసిన కీర్తన ఈ కీర్తన. ఏమనంటాడు? ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు నీ రెక్కల నీడని నేను శరణజొచ్చున్నాను. దావీదుకు ఒక ఆపద. ఏంటి ఆపద అంటే సౌలు తనను తరుముతున్న ఆపదలు అవి. మనం దీన్ని జనరల్గా ఎన్నోసార్లు ఈ టాపిక్ మనం ధ్యానించుంటాం, సౌలు తరిమాడు అని. అది మామూలుగా తరిమిన అనుభవాలు కాదు. భోజనాన్ని కూర్చున్నప్పుడు వాడిని చంపేద్దామని ప్లాన్ చేశాడు. ఆ రోజు భోజనానికి రాలా. అన్నానికి పిలిచి చంపాలని అనుకున్నాడంటే ఇంకెంత పగో మీరు ఆలోచించండి. రెండో రోజు వస్తాడేమో చూసాడు, రాలేదండి. పగతో రగిలిపోయాడు. ముగిస్తున్నాను నేను. అసూయ, మనిషి యొక్క అసూయ చూడండి. యాజకులందరూ యాజక వస్త్రాలను యాజకులు చంపేశారు. ఆ యాజకుల పట్టణానంతా నాశనం చేశారు. అక్కడ పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు, పసిపిల్లలు, గొర్రెలు, మేకలు, గాడిదలు, పశువుల మంద, ఏంటంటే ప్రాణంతో సంచరించే ప్రతి వాటిని చంపేశాడు. ఏది? ఒక్క మనిషి మీద ఉన్న అసూయ. దావీదు మీద తనకున్న కోపం అండి, దావీదు మీద ఉన్న పగ, దావీదు మీద ఉన్న ద్వేషంతో ఎంతమందిని చంపించాడు. కాబట్టి ప్రియులారా, జలస్ అనేది చాలా భయంకరం. అసూయ అనేది చాలా భయంకరం. అది ఎంతవరకైనా దారి తీస్తుంది. దావీదు మీద తనకు వచ్చిన అసూయ, దావీదు మీద వచ్చిన ద్వేషం, దావీదు మీద వచ్చిన పగ. నిన్ను దేవుడు రాజుగా ఎందుకు పెట్టాడు? సౌలా, పగ ప్రతీకారం తీర్చుకోవడానిక? దేవుడు నిన్ను హెచ్చించింది, నిన్ను గణపరిచింది, నిన్ను ఒక మంచి స్థాయిలో పెట్టింది నీ పగను తీర్చుకోవడానికి కాదు. పగతో రగిలిపోయి ఏ పాపం ఎరగని ఆ కుటుంబస్తులందరూ చంపారు. ఆ పట్టణాన్ని నాశనం చేశారండి. విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా, విషయాల మీద సరైన అవగాహన లేకుండా మొత్తాన్ని చంపేశారు. చంటి బిడ్డల్ని ఎంత నీచత్వానికి దిగజారాడు చూడండి సౌలు. నాకు అనిపిస్తుంది, అందుకే దేవుడు సౌలుకి ఆయన కృపను దూరం చేశాడేమో అనిపిస్తుంది నాకు. ఒకసారి సౌలు చరిత్ర, పాప సౌలు ఏం తప్పు చేశాడు? చిన్నవి కదా, మాట వినకపోవడం, ఇట్లాంటివి కదా, పెద్ద ఘోర పాపాలు కదంటే చూడండి ఆయన ఖాతాలో ఎన్ని ఘోర పాపాలు ఉన్నాయి. పసిపిల్లల్ని, అది యాజక కుటుంబానికి సంబంధించిన పసిపిల్లల్ని, ఏంటంటే చంటి బిడ్డలను కూడా చంపేశారంటే, అంటే చూడండి, రక్త పిపాసి అంటారు కదండి, రక్త పిపాసి అండి సౌలు. కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన లైఫ్లో కూడా కొంతమంది ఏంటంటే మనల్ని ఓర్చుకోలేరు. కొంతమంది అంటారు, అయ్యా మమ్మల్ని మెచ్చుకోవద్దండి అయ్యా, మీకు దండం పెడతాను. మీరు మమ్మల్ని మెచ్చుకున్న మరుసటి రోజు నుండి స్టార్ట్ అవుతుంది మీకు సమస్య. అర్థమవుందండి? ఒక అమ్మాయి బాగా పాట పాడింది, ఒక విశ్వాసి. చాలా బాగా పాడమ్మా అన్నాం. బాగా పాడినప్పుడు బాగా పాడేవండలో తప్పే ఉందండి. ఒక సిస్టర్ చక్కగా పాడింది, ఒక సహోదరి విశ్వాసి, ఒక తల్లి చక్కగా పాడింది పాట, మధురంగా పాడింది, మధురమైన పాట అంటే మధురంగా పాడింది. చాలా బాగా పాడేవు తల్లి, దేవుడికి మంచి స్వరం ఇచ్చాడు, ఇట్లాగే మెయింటైన్ చేయమ్మా, మంచిది, దేవుడిచ్చిన కృపావరాలు ఇది, జాగ్రత్త కాచుకోమని అన్నాం. పక్కన ఒక ఆంటీ ఉందండి, అది నేను ఎవరు లేనప్పుడు చెప్పినా బాగుండేది. పక్కనే ఉంది ఆంటీ, ఏంటంటే ముదిర ఆంటీ అంటుంటాడు ఏసన్ గారు. అంతేక 30 ఏళ్ళ నుండి ప్రార్థనకు వస్తున్నాం, ఏ రోజు మా పాట నచ్చలేదు. 6 నెలల నుండి ప్రార్థనకు వస్తున్నా, 7 పాటలు నచ్చిందని చెప్పి నన్ను అంటే అన్నది ఓకే, నన్ను వదిలేసింది. కానీ ఇక ఆ అమ్మాయికి ప్రతిరోజు టార్చర్. అంతే, ప్రార్థనకు వచ్చే ప్రతిరోజు టార్చరే. అర్థమవుతుందండి మీకు? అసూయ చాలా ప్రమాదకరం. చివరి కొన్నాళ్ళకి ఆ అమ్మాయి ప్రార్థనకు రావడం మానేసింది. ఆ సిస్టర్ గారు వాళ్ళ ఆయనకి ఏదో చెప్పిందంట, మీ ఆవిడ ప్రార్థనకి వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది నీకు తెలియదని ఏదో చెప్పిందంట. అంటే పగ. ఒకప్పుడు ఆమె ప్రార్థనకు తెచ్చింది, ఇప్పుడు ఆ మనిషి ఆమె గురించి చెడ్డగా చెప్తే భర్త చర్చికి వెళ్ళదని కీళ్ళు ఎరగొట్టాడంట. ఆమె ప్రార్థన లేదు, పాట లేదు. అప్పుడు నాకు అనిపించింది, అనవసరంగా నేను
నా వల్ల పాపం ఒక ఆమె కాళ్ళు కొట్టుకొని కూర్చొనేది అనిపించింది నాకు. అందుకోసం ఎవరెంత మంచిగా పాడినా నేను మౌనంగా ఉంటాను. ఎందుకు వచ్చింది రెడీ? మనం ఏదైనా మంచిగా చెప్పామనుకుంటే మరి పక్కన వాళ్ళు దాన్ని ఇంకెలా అర్థం చేసుకుంటారో, మరి ఇంకేం టార్చర్ పెడతారని. చూడండి, దావీదు మీద ఆయనకున్న పగ, ద్వేషం, వందలాది మంది చనిపోవడానికి, ఎంతోమంది చనిపోవడానికి కారణమైంది. పగ అంత భయంకరమైనది. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయండి. అసూయ చాలా భయంకరం. యేసన్ గారిని అంట ఒక చోట ఆరాధనకి వెళ్తే ఆయన స్టేజ్ మీద ఎక్కి నిలబడితే కార్పెట్ కింద ముళ్ళు పరిచారంటండి. ఆలోచించండి, యేసన్ గారు వాక్యం చెప్పడానికి స్టేజ్ ఎక్కితే ఆ కార్పెట్ కింద ముళ్ళు చల్లేశారంటండి. ఆయన మామూలుగా అన్న స్టేజ్ మీద చెప్పులు వేసుకోరు కదండి వాక్యం చెప్పేటప్పుడు, చెప్పులు వదిలేసి సరే సాక్స్ అవి కూడా జస్ట్ చెప్పులు వేసుకునేవారంట. కాళ్ళు కింద ముళ్ళు గుచ్చుకుంటుందంట, బ్లడ్ వస్తుందంట. సరే వాక్యం చెప్తున్నారు అన్న, ఏం చేద్దాం ఇప్పుడు, మధ్యలో వర్తమానం ఆపితే ఎట్లా జనాలు డిస్టర్బ్ అవుతారని కాళ్ళు తీసి కాళ్ళు పెడుతుంటే గుచ్చుకుంటుందంటండి. కాళ్ళంతా బ్లడ్ అంతే. ఏంటో తెలియట్లేదు, ఏం గుచ్చుకుంటుందో తెలియదు. చూస్తే పైన కార్పెట్ అనమాట, గ్రీన్ కార్పెట్, ఏం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎక్కడి నుండి గుచ్చుకుంటుందో తెలియట్లేదండి. ఆ కార్పెట్ కింద ఉన్నాయి ఆ ముళ్ళు. అది అన్న నిలబడతారు కదండి, ఆ చోటు ఉంది. గుచ్చుకుంటున్నదంటే ఇంచుమించు గంటన్నర అది గుచ్చుకొని కాళ్ళంతా ఏంటండి, అరికాళ్ళంతా రక్తమయం అయిపోయింది. ఆ తర్వాత వాక్యం ముగించే యేసన్ గారు పక్కకు వచ్చి, అక్కడ ఏదో గుచ్చుకుంటున్నట్టు కొంచెం చూడండి బ్రదర్ అని చెప్పి ఆ కార్పెట్, అన్నతో ఉన్న వాళ్ళు కార్పెట్ అలా పైకి ఎత్తితే దాని కిందంతా ముళ్ళు ఏంటండి, చిన్న ముళ్ళు ఉంటాయి కదండి, రౌండ్గా ముళ్ళలు ఉంటాయి కదా, దాన్ని అట్లా వేసారనమాట. అంటే పగ, ఈయన ఇలా వాడబడుతున్నాడే, ఈయన కోసం ప్రజలు గుంపులు, ఏదండి ఇది అన్ని జనులు చేస్తే అన్ని జనులు చేశారని మనం అనుకోవచ్చు. క్రైస్తవ ప్రపంచంలో వాడబడుతున్నాడే, అందరూ ఈయన బోధ కోసం పరుగు తీస్తున్నారు, ఈయన పాటల కోసం జనం మైమర్చిపోతున్నారు. అసలు అన్ని సంఘాలు ఖాళీ అయిపోతుంది. యేసన్ గారు చర్చి యేసన్ గారు అనిపోతున్నాడు. పగ, ఓ దైవ సేవకుడు మనసులో ఇంత పగ ఉంటే ఎట్లండి? అర్థం ఉందండి. కానీ ప్రియులారా, అసూయ పడ్డవాళ్ళు ఏ రోజుకైనా వాళ్ళ అసూయ వాళ్ళనే పాడు చేస్తుంది. ఎప్పుడైనా మీరు చూడండి, తన అసూయ వలన ఎవరైతే అసూయ పడతారో, ఎవరి మీద అసూయ పడతారో వాళ్ళకి ఏ ప్రమాదం ఉండదు. ఎవరి అసూయ వాళ్ళనే పాడు చేస్తుంది. నాకు తెలిసినంత వరకు మన కోపం వల్ల ఎదుటి మనిషి ఎప్పటికీ నష్టపోడండి, మన కోపం వల్ల మనమే నష్టపోతాం. తన కోపమే తన శత్రువు అన్నారు కదండి. మన కోపం మనల్ని నష్టపరుస్తుంది, మన ద్వేషం మనల్ని నాశనం చేస్తుంది, మన అసూయ మనల్ని పాడు చేస్తుంది. నేను ఎవరో ఒకరి మీద కోపడ్డాను అనుకో, వాళ్ళకి ఏం నష్టం ఉండదు. వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్లు అపోవయ్య నీవేంది అనుకుంటే వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. కానీ నేను కోప్పడి ఉంటాను కదండి, ఆ కోపం ఏంటండి ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ కోపం వెళ్ళి బ్రెయిన్ కొట్టేసింది అనుకోండి, ఏంటండి చెప్పలేం, మెంటల్ రావచ్చు. దైవజనులు యేసన్ గారు ఆ మార్గాన్ని చూడండి, అంటే ఎన్నో కష్టాలు దాటుకొని వచ్చారు. వారి అభివృద్ధి, వారి ఆశీర్వాదం, వారి ప్రగతి మనకు కనబడుతుంది. దాని వెనకాల వారు ఎంతో కష్టాలు, ఇబ్బందులు, పోరాటాలని ఎదుర్కొంటూ వచ్చారు. కాబట్టి బైబిల్ సెలవు దావీదు అంటాడు, అయ్యా భయంకరమైన ఆపదలు. సౌలు సామాన్యుడు కాదు, పై కనిపించేంత మంచి మనిషి కాదు సౌలు. జస్ట్ నాకు కొంచెం మంచినీళ్ళు ఇచ్చి 2 రొట్టెలు ఇచ్చిన దానికి మొత్తం ఆ ఊరిని నాశనం చేశారంటే ఎంత పగస్తుడు. ఆయన నేను ఎలా ఫేస్ చేయాలి? సరే చంపాలంటే అభిషిక్తుని చంపకూడదు, ఇదొక ఫార్ములా ఉంది. నేను ఏం చెయ్యాలి? ఎటు వెళ్ళాలి? నేను ఈ ఆపదలను తీరిపోయే వరకు నీ రెక్కల నుండి శరణం వచ్చాను, నీవే నన్ను కాపాడాలి. నా శత్రువు నా మీద పగతో రగిలిపోతున్నారు, నన్ను మనుషుల మీద. యాజకుడు మెచ్చుకున్నాడండి, యాజకుడు పొగడాడు, అయ్యా నమ్మకస్తుడయ్యా అని. అందరూ చూడండి, ఎవరో మన కుటుంబానికి చెందని వాళ్ళు, కుటుంబానికి సంబంధం లేని వాళ్ళు మనల్ని పొగుడుతుంటే మన కుటుంబస్తులు మనల్ని విమర్శిస్తారు. మన సంఘానికి చెందిన సంబంధం లేని ఎవరో మనల్ని గొప్పగా చెప్పుకుంటుంటే మన సంఘ సభ్యుల కొన్నిసార్లు మనల్ని వ్యతిరేకిస్తుంటారు. మనతో ఉన్నవాళ్ళే మనల్ని గురించి అసూయ పడుతుంటారు, మనతో ఉన్నవాళ్ళే మనల్ని విమర్శిస్తుంటారు. ప్రపంచమంతా మంచి సాక్ష్యం సంపాదించుకున్న మన ఇంట్లో మనం సాక్ష్యాన్ని సంపాదించుకోలేని స్థితిలో అసూయతో కొంతమంది మనతో రగులుతున్నారేమో. నరుని యొక్క కోపం కానీ వాళ్ళ అసూయ కానీ నిన్ను సమీపించకుండా నా దేవుడు రెక్కలతో నిన్ను కప్పి కాపాడను గాక. చప్పట్లు కొడుతూ దేవుడు నా మనస్సు అందరికీ హల్లెలూయా, హల్లెలూయా.